రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని విలువలు పాటించాలి. రాజకీయాలంటేనే దిగజారుడు కాబట్టి హద్దు లేకుండా దిగజారిపోతామంటే ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. చాలా పెద్ద రాజకీయ లక్ష్యాలు పెట్టుకున్న తీన్మార్ మల్లన్న అక్కడి దాకా ఎదగాలంటే అందరిపై నోరు పారేసుకోవటమే దగ్గరి దారి అనుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఇప్పుడు కవితపై మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. మహిళా లోకానికి అత్యంత జుగుప్సాకరంగా ఉండే వ్యాఖ్యలు చేసి మళ్లీ సమర్థించుకోవటం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై చేసిన వ్యాఖ్యలు అత్యంత ఘోరంగా ఉన్నాయి. ఓ మహిళా నేతను ఉద్దేశించి ఎవ్వరూ చెయ్యకూడనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరి విధానం వారిది. ఎవరైనా గీత దాటకుండానే విమర్శలు చేసుకోవాలి. కానీ మల్లన్న మాత్రం అన్ని హద్దులు దాటిపోయారు. కవిత బీసీ ఉద్యమం చేస్తున్నారు. అది ఆమె రాజకీయ విధానం. నచ్చకపోతే ఆమెను ప్రశ్నించడానికి ఎవరికైనా అవకాశం ఉంది. కానీ తీన్మార్ మల్లన్న ఈ ప్రశ్నల విషయంలో దిగజారిపోయారు. బీసీలతో కంచం పొత్తుందా, మంచం పొత్తుందా, బీసీ ఉద్యమంతో కవితకేం సంబంధమని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓ మహిళా నేత వ్యక్తిత్వాన్ని అత్యంత ఘోరంగా కించపరిచినట్లయింది. ఈ కారణంగానే కవిత అనుచరులు దాడికి వచ్చారు. మంచం పొత్తు అంటే పెళ్లి సంబంధమని, అది తెలంగాణ సామెత అని అర్థం చేసుకోకపోతే ఎలా అని తీన్మార్ మల్లన్న ఎదురుదాడి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత మోటు సామెతలు లెక్కలేనన్ని ఉంటాయి. అంత మాత్రాన వాటిని విచ్చలవిడిగా రాజకీయ ప్రత్యర్థులకు జోడించి వాడేస్తారా? అది కూడా మహిళల్ని ఉద్దేశించి. ఇలా దాడి చేయటం కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే అసలు ఇలాంటి వ్యాఖ్యలను మహిళా నేతపై ఎలా చేస్తారన్నది ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో కులాల వారీగా ఎంపిక చేసుకుని మరీ బూతుల దాడి చేస్తున్న ఆయన కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా గడిచిపోతుందని అనుకున్నారు. ఇలాంటి వారు గౌరవనీయ పొజిషన్లో ఉన్నా సరే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇటీవల ఏపీలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇలాగే మాట్లాడారు. తెలంగాణలో ఆ పని తీన్మార్ మల్లన్న చేస్తున్నారు. గతంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పలుమార్లు బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇప్పుడు మరోసారి దాడికి గురయ్యారు. ఆయన మాటల్ని విన్నవారెవరూ దాడిని తప్పు అని సమర్థించనంత ఘోరంగా ఆయన మాట్లాడారు. వీరు ఇలా మాట్లాడుతూ ఉంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే పరిస్థితులు లేకపోవడంతో దాడులు చేయటం సమంజసమేనన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చే ప్రమాదం ఉంది. అదే జరిగితే వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. అలాంటి పరిస్థితి రాకుండా నోరు అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత నేతలపైనే ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.